అబ్బో, ఇది ఎప్పటి మాట! దాదాపు 500 సంవత్సరాల క్రిందటి కథ. తూర్పు యూరప్లో ఉండేది వాలాబియా రాజ్యం. దానికి రాజు వ్యాద్. అతనికి డ్రాకులా అనే బిరుదుండేది. అంటే నిప్పులు కక్కే మహాసర్పం లాంటి డ్రాగన్కి కొడుకు అని అర్థం. చిన్నతనం నుంచి కూడా క్రౌర్యం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూసి అనుభవించాడతను. టర్కుల తాలూకా దుష్టాక్షి అని పేరుగల కోటలో బందీగా ఉన్నాడు కొంతకాలం పాటు. ఆ తర్వాత హంగరీ రాజ్యాధినేత ఆదేశం మేరకు తన తండ్రి హత్య చేయబడ్డం కళ్లారా చూశాడు. ఆ హింస, ఆ కసి అతని నరాల్లో జీర్ణించుకుపోయాయి. పెద్దయ్యాక మహా క్రూరుడిగా మారాడతను. తనకి గిట్టని వాళ్ళని, శత్రువుల్ని మట్టుబెట్టడానికి అతను ఉపయోగించిన పద్ధతుల్లో శూలారోహణం అనేది అతనికి ఫేవరెట్. శ్రద్ధగా వింటున్న చాంగ్ ముందు కొంగాడు. శూలారోహణమా అన్నాడు సంతోషం పట్టలేక. ఆ వివరాలేమిటో తెలిస్తే తను కూడా తన శత్రువుల మీద ఆ ప్రయోగం చేసేటంత ఊపిలో ఉన్నాడతను. ప్రొఫెసర్కి సంతోషంగా ఉంది. తనకి మంచి శ్రోతకుడు దొరికినందుకు పుంజుకుని చెప్పడం కొనసాగించాడు. అవును, శూలారోహణం, ఇంపెలింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే శూలాన్ని భూమిలో పాతి దాన్ని మొన మీద కూర్చోబెడతారు శత్రువుని. ఆ శూలం వెంటనే శరీరంలో దిగి వాళ్లకి శీఘ్రమరణం దొరకకుండా ఉండడానికి గాను శూలం మొనని మొద్దుబారిపోయేటట్లు చేయించేవాడు డ్రాకులా రాజు. అది అతి నెమ్మదిగా శరీరంలోకి దిగబడుతూ ముఖ్యమైన అవయవాలను చీల్చిన తర్వాత అప్పుడు మరణిస్తాడు ఆ దురదృష్టవంతుడు. ఆలోగా వర్ణించనలవి కాని బాధ అనుభవిస్తాడు. ఒకసారి ఏమైందో తెలుసా? కొంతమంది టర్కిష్ వాళ్లు అతని సమక్షంలో నెత్తిమీద టోపీలు తీయడానికి తిరస్కరించారు. మీ పని ఇలా ఉందా అని ఆ టోపీలని వాళ్ల తలలకే మేకులు కొట్టి దిగ్గొట్టించాడు డ్రాకులా. చాంగ్ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అరచేతితో గట్టిగా బల్లమీద చరిచాడు. ప్లేట్లు, గ్లాసులు ఎగిరిపడ్డాయి. ఒకసారి తన రాజ్యంలోని బెచ్చగాళ్లందర్నీ గాలించి పట్టుకుని ఒక హాల్లో పెట్టి తలుపులు వేసి హాలుకి నిప్పంటించాడు డ్రాకులా. ఇన్ని దుర్మార్గపు పనులు చేసిన ఆ వ్యాడు డ్రాకులా చూడ్డానికి పిశాచంలా ఉండేవాడనుకున్నారా ఏమిటి? అబ్బే, నవమన్మధుడంటే నమ్మండి. శూలారోహణం చేయించి బతికుండగాని చర్మం ఒలిపించి నీళ్లల్లో ఉడకబెట్టి నూనెలో వేయించి తన 10 ఏళ్ల పాలనలో కనీసం 50,000 మందిని, వింటున్నారా, 1,00,000 మంది నిర్భాగ్యుల్ని నిర్దాక్షిణ్యంగా చంపించాడు డ్రాకులా. చివరికి అతను అంత ఘోరంగాని చచ్చాడనుకోండి శత్రువుల చేతుల్లో. అతని శిరస్సుని శూలానికి గుచ్చి జనానికి ప్రదర్శించారు. ఇతని భయానక వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకుని బామ్ స్ట్రోకర్ డ్రాకులా పాత్రని సృష్టించాడు. వీటన్నింటికన్నా ఇంకా భయంకరమైన సమాచారం ఏంటో తెలుసా? డ్రాకులాకి నరమాంసం తినే అలవాటు ఉండేదని, రక్తం తాగేవాడని గుసగుసగా చెప్పుకునేవారు జనం. నరమాంసం అంటే గుర్తుకొచ్చింది. అండమాన్స్లోని ఒక తెగ అని మళ్లీ తన ఫేవరెట్ సబ్జెక్టులోకి జారిపోయాడు ప్రొఫెసర్ ఆనందరావు. వింటూ తింటున్న వాళ్లందరికీ కడుపులో తిప్పినట్లయింది. అన్నం హితవు నశించింది. ఇంకక్కడ కూర్చోలేక చటుక్కుని లేచి క్యాబిన్ వైపు వెళ్లిపోయింది అనూహ్య. ఆమె మొహం సిక్కుగా అయిపోవడం గమనించిన సాగర్ కూడా ఆదురుద్దాగా లేచి ఎక్స్క్యూజ్ మీ అని అక్కడున్న వాళ్లతో చెప్పి అనూహ్య వెంట వెళ్లాడు. అప్పటికే మంచం మీద ఒరిగిపోయి బోర్లా పడుకునుందామె. మిస్ అనూహ్య అని పిలిచాడు మెల్లిగా. ఉలిక్కిపడి చూసింది అనూహ్య. వలలో చిక్కుకున్న లేడిలా చూస్తున్నాయి ఆమె విశాల నయనాలు. సారీ ఫర్ దట్ అన్ప్లెజెంట్నెస్. ఆ ప్రొఫెసర్కి అసందర్భ ప్రేలాపన అలవాటు. ఆ చాంగ్ అన్సివిలైజ్డ్ బ్రూట్. వాడిని, రాక్షసమోకలాంటి వాడి క్రూని మన షిప్పులో ఎక్కనివ్వడం తప్పే అయినట్లుంది. కానీ తప్పదు కదా, ప్రొఫెషనల్ కర్టసీ. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం మన విద్యుక్త ధర్మం. మిస్ అనూహ్య, మీకు కలుగుతున్న అసౌకర్యానికి ఈ షిప్పు కెప్టెన్ క్షమార్పణ చెప్పుకుంటున్నాడు, మన్నించండి. ఇందులో మీ తప్పే ఉంది, ఏం లేదు. ధైర్యంగా ఉండడు అనూహ్య. త్వరలోనే అండమాన్స్ చేరుకుంటాం. దొరికిన ఫస్ట్ ఫ్లైట్లోనే మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. అతని ఓదార్పుగా మాట్లాడుతున్న కొద్దీ ఆమె కళ్ల వెంబడి నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అమ్మ గుర్తొచ్చింది. నాన్న, తమ్ముళ్ళు గుర్తొచ్చారు. మెల్లిమెల్లిగా ఆమె వీపు వెక్కిళ్లతో ఎగిరెగిరిపడ్డం మొదలుపెట్టింది. ఆర్ద్రంగా అయిపోయింది సాగర హృదయం. జాలిగా ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆమె వానలో తడిసిన గువ్వపెట్లా ఉంది. డీప్ ఫ్రిడ్జ్ రూమ్ తలుపుకి చిక్కుకున్న స్కర్టికైన చిరుగు పెద్దదై చీలికలా కనబడుతోంది. టాప్స్ కొద్దిగా మాసాయి. 2 రోజుల్లోనే కళ్ళు బాగా లోతుకుపోయాయి. పిక్నిక్ అని వచ్చిన వాళ్లని పీకనొక్కేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అనూహ్య పని.
సంకోచంగా చేయి జాపి ఆమె వెన్ను నిమిరాడు సాగర్. తనకు జ్వరం వస్తే ఒళ్ళు తాకి చూసే అమ్మ అమృతహస్తం గుర్తొచ్చింది అనూహ్యకి. అంతేగాని అది పరాయి మగవాడి చెయ్యి అని అనిపించలేదు. చలిగాలి వీస్తూనే ఉంది. సన్నగా వణుకుతోంది. ఆమె స్లీవ్లెస్ టాప్స్, మోకాళ్ళ దాకానే వచ్చే స్కర్టు వెచ్చదనాన్ని ఇవ్వలేకపోతున్నాయి. స్వరూపరాణి బట్టల్లో సౌకర్యంగా ఉండేవి ఏమైనా వేసుకోకూడదా అనూహ్య? ఒళ్ళు జల్దరించింది అనూహ్యకి. ఆమె బట్టల వద్దొద్దు సంశయంగా అన్నాడు సాగర్. పోనీ నా పైజామా సూటు? సరే అంది మెల్లగా. అతని వార్డ్రోబ్లో నుంచి తన పైజామా సూటు తీసిచ్చాడు. బాత్రూంలోకి వెళ్లి అవి వేసుకుని తిరిగొచ్చింది అనూహ్య, కొంచెం మొహమాట పడుతూ. అవి అంత పెద్దగా ఉన్నాయంటే అంత ఒడ్డు పొడుగు ఉన్న అనూహ్యలాంటి అమ్మాయిలు ఇద్దరు దూరచందులో. చేతులు పైకి మడతబెట్టుకుంటూ అతను నవ్వుతున్నాడేమోనని క్రీగంట చూసింది. అతను నవ్వడం లేదు. అభిమానంగా చూస్తూ అన్నాడు, నా మాట నమ్ముతారా అనూహ్య? కొద్దిగా ఓపిక పట్టండి. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. అతని మాటల్ని వికరిస్తున్నట్లు ఏదో శబ్దం వినపడింది. వెంటనే అలర్ట్గా అయిపోయాడు సాగర్. చెవులు రిక్కించి విన్నాడు. అతని మొహంలో సీరియస్నెస్ చోటు చేసుకుంది. క్షమించండి, ఒక్క నిమిషం అంటూ త్వరగా వెళ్ళిపోయాడు. ఆ వెళ్లినవాడు 2 గంటలు గడిచినా తిరిగి రాలేదు. నిద్రపోవడానికి ప్రయత్నించింది అనూహ్య. నిద్ర పట్టడం లేదు. చాలాసేపు అశాంతిగా అటు ఇటూ దొర్లి ఇంకా లాభం లేదని లేచి కూర్చుంది. ఊగుతూ వెళుతోంది షిప్పు. టేబుల్ మీదున్న 2 గ్లాసులు ఒకదానికొకటి తగులుతూ దిగులుగా శబ్దం చేస్తున్నాయి. హఠాత్తుగా భయం ముంచుకొచ్చింది అనూహ్యకి. వద్దనుకున్న ప్రొఫెసర్ చెప్పిన డ్రాకులా కథ గుర్తుకొస్తోంది. ఇంకా ఒంటరిగా అక్కడ ఉండడం అసంభవం అని నిర్ణయించుకుంది. వెళ్ళి సాగర్ ఎక్కడున్నాడో చూడాలి. ఎందుకు తిరిగి రాలేదతను? లేచి తలుపు దగ్గరకొచ్చి బయటకు తొంగి చూసింది. సాగర్ ఏడి? పెద్దగా కేకవేసి పిలిస్తే వినబడుతుందా అతనికి? తనకి సాయం వస్తాడా? లేదా తన కేకలకి అందరూ లేచొచ్చి తనని వెర్రిదాన్ని చూసినట్లు చూసి నవ్వుతారా? క్యాబిన్లోకి తిరిగి వెళ్లడానికి మనస్కరించలేదు అనూహ్యకి. నెమ్మదిగా ముందుకు నడిచింది. సముద్రంలో అలలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి. ఉయ్యాలలా ఊగుతూ ప్రయాణం చేస్తోంది షిప్పు. అడుగులు చూసి చూసి బ్యాలెన్స్డ్గా వెయ్యాల్సొస్తోంది. కారిడార్లోకొచ్చింది. పొడుగాటి ఆ కారిడార్ మొత్తానికి ఒక చిన్న లైటు డిమ్ముగా వెలుగుతోంది. మలుపు తిరిగింది అనూహ్య. హఠాత్తుగా ఆమె భుజం చుట్టూ ఒక చెయ్యి పడింది. ఉలిపిరి కాగితం నలుపుతున్నట్లు సన్నటి నవ్వు, చెంపలకు తాకుతున్న వెచ్చటి ఊపిరి. నిద్రపట్టలేదా హని? నాకు అలాగే ఉంది. ఒక్క క్షణంసేపు ఊపిరి ఆగిపోయినట్లనిపించింది అనూహ్యకి. తేరుకుని చూస్తే ఎదురుగా స్వరూపరాణి. పల్చటి నైట్ గౌన్ వేసుకునుందామె. సముద్రం తాలూకా ఉప్పునీటి వాసనని తాత్కాలికంగా దూరం చేస్తూ మృదు మధురమైన పరిమళం సోకుతోంది ఆమె దగ్గర. నన్ను చూస్తే భయమాహని? ఎందుకు? అంది స్వరూప నవ్వుతూ. రెండో చేతిని కూడా ఆమె భుజం చుట్టూ వేసి తన వైపుకి తిప్పుకొని హత్తుకోవడానికి ప్రయత్నిస్తూ. నేను నీకు చాలా కావలసిందాన్ని డియర్, నిజం అంది. ఆ చీకటి వెలుగుల్లో ఆమె చెయ్యి గోధుమ వన్నె క్రాచులా కనపడింది. అసహ్యం కలిగింది అనూహ్యకి. అంతలోనే జరజర ఏదో పాకుతున్నట్లు శబ్దం. ఏంటది? కళ్ళప్పగించి చూస్తుండిపోయింది అనూహ్య. నిజంగానే గోధుమ వన్నె తాచొకటి మెలికలు తిరుగుతూ ముందుకు పోతోంది కొంచెం దూరంలో. క్రీనీడల్లో నుంచి కొండ చిలువలా బలంగా ఉన్న చెయ్యి ఒకటొచ్చి దాన్ని పట్టేసుకుంది. కమాన్ మై పెట్ అని బుస కొడుతున్నట్లు గుసగుసగా వినపడింది ఒక గొంతు. ఆ గొంతు చాంగుది. డ్రాకులా అనే నిక్నేమ్ గల చాంగుది. రక్తం గడ్డకట్టేసినట్లయిపోయింది అనూహ్యకి. స్వరూప కూడా అదే స్థితిలో ఉన్నట్లు అర్థమవుతోంది. కదలకుండా శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు ఇద్దరు. వాళ్లు నిల్చున్న ప్రదేశంలో నుంచి క్రీనీడలో ఉన్న చాంగ్ అస్పష్టంగా కనబడుతున్నాడు. కాని చాంగుకి వాళ్లు కనపడరు. కరెక్ట్ డోసులో కాటియాలి బేబీ. మీ డ్రాకులా నేరుగా స్వర్గానికి వెళ్ళిపోవాలి. గుర్తుందా? వేయ్ కాటేయ్. భయంతో అనూహ్య మెడమీద సన్నగా నూగులా ఉన్న వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. ఇదేంటి? ఎందుకతను తనంతట తానుగా పాము చేత కాటేయించుకుని చనిపోతున్నాడు? ఆత్మహత్య చేసుకుని పిరికి రకంలా కనపడ్డా అతను? అని శబ్దం. పడగ విప్పి బుసగొట్టి డ్రాకులాని కస్సున కాటేసింది పాము. అన్నాడు డ్రాకులా చాంగ్. అతని గొంతులో బాధలేదు, పరవశం ఉంది. ఆ పాము తననే కాటేసినట్లు ఉలికి పడింది అనూహ్య. ఏంటిది? అంది మెల్లిగా తనని తానే ప్రశ్నించుకున్నట్లు. స్వరూప చేతులకి చెమట పట్టి అవి అనూహ్య భుజాల్ని తడితడి చేసేస్తున్నాయి.
సన్నగా వణుకుతున్న గొంతుతో అనూహ్య చెవిలో చెప్పింది స్వరూపరాణి. అది ట్రైనింగ్ ఇవ్వబడ్డ స్నేక్. కాటేసి కావలసినంత మోతాదులోనే విషాన్ని శరీరంలోకి ఎక్కిస్తుంది. అది చెప్పలేనంత కిక్కిస్తుందన్నమాట. అంత కిక్కు లిక్కర్లో, డ్రగ్స్లో కూడా దొరకదు. ఈ అలవాటు చైనా వాళ్లలో కొంతమందికుంది. కలకత్తాలో చైనా టౌన్ అనుంది చూడు, అక్కడ కూడా ఇలాంటి ట్రైన్డ్ స్నేక్స్ చేత కాటేయించుకోవచ్చు డబ్బులిచ్చి. ఎండిపోయిన పీదమలు తడి చేసుకుంటూ ఇవన్నీ నీకెలా తెలుసు? అంది అనూహ్య భయంగా. కొట్టుబడిపోయిన దొంగలా తడబడిపోయింది స్వరూప. అనూహ్య ప్రశ్నకు సమాధానంలా డ్రాకులా చాంగ్ మాటలు వినపడ్డాయి. బ్లాక్ రోజుని గుర్తుపట్టారట్రా అంటున్నాడు ఎవరితోనో. అంటే ఆ స్క్రీన్ ఎడలో అతనితో పాటు అతని క్రూ మెంబర్లు కూడా కొంతమంది కూర్చునుండాలి. వాళ్ళెవరూ సరిగ్గా కనపడ్డం లేదు అనూహ్యకి. బ్లాక్ రోజా అంటే సింగపూర్లో 3 మార్చెస్ రెస్టారెంటు. తస్సదియా, గుర్తొచ్చింది అన్నాడొకడు ఎగ్జైటెడ్గా. గుర్తొచ్చింది అని నవ్వాడు డ్రాకులా. స్ట్రిప్ టీజ్ డ్యాన్స్ చేస్తూ అందరి ముందు బట్టలు విప్పేస్తుండేది రోజుకి 2 సార్లు. 2 సిగరెట్లు పడేస్తే మీద పడేది. చీప్ స్టేక్. వార్ని, అది ఓ కోటీశ్వరుని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందన్నమాట. గట్టిపిండమే. అతని మాటలు కొద్దిగా తడబడ్డం మొదలు పెట్టాయి. గొంతు మొత్తుగా మారుతోంది. చీకట్లో కూడా స్వరూపమొహం వెలవెలబోవడం తెలుస్తోంది అనూహ్యకి. గొంగళి పురుగుని చూసినట్లు చీదరగా ఆమెను చూసి 2 అంగుళాలు పక్కకు జరిగింది. ఉన్నట్లుండి వికటంగా నవ్వాడు డ్రాకులా. రే, మొత్తానికి మన షిప్పుని కాగిత పడవలా ముంచి పారేశాం కదరా. రేయ్, ఎవడ్రా ధైర్యంగా సముద్రంలోకి దిగి షిప్పు కింద కంతబెట్టింది? తంగవేలు నువ్వేనా? అవును బాస్, నేనే అన్నాడు తంగవేలు గర్వంగా. నా పేరు చెప్పి ఒక షాంపియన్ బాటిల్ లాగించారా? షాంపియన్ ఉందా ఈ షిప్పులో? షిప్పు ఓనర్ గడి రూంలో ఏకంగా పెద్ద బారే ఉంది. దాన్ని రేపు మనం రైడ్ చేద్దాం. మొత్తానికి మహత్తరమైన ప్లాన్ వేశావు గురు. మన డొక్కు షిప్పుతో పాటు ఇన్సూరెన్స్ డబ్బు పంచుకుంటే ఒక్కొక్కళ్ళకి ఎంతొస్తుంది బాస్? గుర్రుమన్నట్లు కోపంగా శబ్దం చేశాడు డ్రాకులా. తేరగా అందరికీ ఎందుకొస్తుందిరా వెర్రిమాలకం? ఇక్కడ కూర్చుని మనం ముగ్గురుగా పంచుకుంటాం డబ్బంతా. మరి మిగతా వాళ్ళు? అన్నాడు 3వ సెయిలర్ అమాయకంగా. మిగతా వాళ్ళెక్కువ రోజులు బతకరు కదరా. ఎటూ చచ్చేవాళ్ళకి డబ్బెందుకట? అన్నాడు డ్రాకులా చాంగ్ భావగర్భితంగా. ఎక్కువ రోజులు బతకరా అని వెర్రిగా అడిగాడు 3వ సెయిలర్. అతని గొంతులో కొద్దిగా భయం ధ్వనిస్తోంది. వింటున్న అనూహ్యకి ముచ్చెమటలు పోస్తున్నాయి. అయితే ఆ షిప్పు ప్రమాదవశాత్తు మునిగిపోలేదా? ఇన్సూరెన్స్ డబ్బు కోసం వీళ్లే ముంచేశారా? ఎంతకైనా తెగించిన మనుషులన్నమాట వీళ్ళు. డ్రాకులా చెబుతున్నాడు. తిమ్మిని బమ్మి చేసి, బమ్మిని తిమ్మి చేసి ఎలాగైతేనేం మన డొక్కు షిప్పుని $1 మిలియన్ ఇన్సూరెన్స్ చేయించాం. సరుకుని $2 మిలియన్ ఇన్సూరు చేయించి దాన్ని రహస్యంగా ఒక ఆఫ్రికన్ పోర్ట్లో అమ్మి పారేశాం. మనకొచ్చే ఇన్సూరెన్స్ డబ్బు 3 మిలియన్లలో నాకు $2 మిలియన్లు కావాలి. మిగిలిన $1 మిలియన్ని మీరిద్దరూ చెరో $5 లక్షల చొప్పున పంచుకోండి. ఏమంటారు? 5 లక్షలే అన్నాడు 3వ సెయిలర్ ఆశగా. అది తీసుకుని నేను హావాయికి చెక్కేసి హాయిగా రాత్రనక పగలనక ఆగకుండా తాగుతూ మెళ్ళో పూలదండ వేసుకుని ఆడుతూ పాడుతూ జీవితాన్ని జురేసుకుంటాను. నేను సింగపూర్కి వెళ్ళిపోతాను అన్నాడు తంగవేలు. సింగపూర్ వెళ్ళిపోయి పెద్ద హోటల్ ఒకటి కట్టేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను. సముద్రానికి, సముద్రపు దొంగల జీవితాలకి ఇక గుడ్ బై లాగా బుద్ధిగా బతకడం నేర్చుకుంటాను అన్నాడు. డ్రాకులా విరుచుకుపడ్డాడు. ఓరి చెమట వాజమల్లారా, ఇక్కడింకా బోనస్లా బోళ్లంత డబ్బు అప్పలంగా దొరికేటట్లుంటే దాన్ని వదిలేసి ముష్టి 3 మిలియన్లతో సరిపెట్టుకుంటారా? ఈ బ్లాక్ రోజ్ బంగారు గనిలాంటి ఒకణ్ణి కనిపెట్టి కూర్చుంది. దాన్ని పట్టుకుని పాత్రంతా తవ్వేసుకోకపోతే మనం మొనగాడితనమేందిరా? బ్లాక్ రోజుని బ్లాక్మెయిల్ చేస్తే వీళ్ల బ్లాక్ మనీ అంతా మనం ఊడ్చుకుని తీసుకెళ్లొచ్చు. తొందరపడకండి రోయ్. అవునవును అని ఒప్పేసుకున్నాడు తంగవేలు. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు సాలోచనగా అన్నాడు. డ్రాకులా, ఇంతకీ ఆ సెయిలర్ సింహాద్రిగాడు షిప్పుతో బాటు ఎందుకు మునిగిపోయినట్లు? అంత వెర్రి వెంగళప్పేం కాడేవాడు. డ్రాకులా కూడా ఆలోచిస్తూ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత నిరసనగా చెప్పాడు. అది మొదటి మిస్టరీ. దాన్ని మించిన 2వ మిస్టరీ మరొకటుంది. గమనించారా ఎవరైనా? ఏంటది? అన్నాడు 3వ సెయిలర్ ఆసక్తిగా. మీరెప్పుడు బాగుపడతారా? 1000 సార్లు చెప్పాన్రా మీకు, అన్నింటినీ 1000 కళ్ళతో గమనించి చూస్తుండాలని అని విసుక్కుని చెప్పాడు డ్రాకులా. పొద్దట్నుంచి ఆ సెకండ్ కుక్, వాడి పేరేమిటో, మహా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడే.
సన్నగా విజిలేశాడు తంగవేలు. నిజమే బాస్, ఏదో రహస్యం దాచలేక కడుపు ఉబ్బిపోతున్నవాడిలా మహా అవస్థ పడిపోతున్నాడు వాడు. వాడి పేరు మహేంద్రట. సరిగ్గా అదే సమయంలో అడుగుల చప్పుడైంది. భయంగా తలలు తిప్పి చూశారు అనూహ్య, స్వరూప. మృత్యుదేవత పిలుపు అందుకున్న వాళ్ల నేరుగా అటే వస్తున్నాడు సెకండ్ కుక్కు మహేంద్ర. చిట్టెలకు మీదకు దూకబోయే గండు పిల్లులా పొంచి కూర్చున్నాడు డ్రాకుల. వంటవాడు మహేంద్ర కారిడారు మలుపు తిరగ్గానే అతని మీద కురికాడు డ్రాకులా చాంగ్. ఒక చేత్తో బలంగా అతని నోరు మూసేసి రెండో చేత్తో అతన్ని భల్లూకంలా పట్టేసుకున్నాడు. ప్రాణాలు కడబట్టిపోతుంటే నిలువుగుడ్లేసుకుని చూస్తూ ఉండిపోయాడు మహేంద్ర. ఏం చిట్టితండ్రి, ఏంటి విశేషం అన్నాడు చాంగ్. మహేంద్ర అరిచి గొడవ చేయడం రూఢి అయ్యాక అతని నోటి మీద నుంచి చేతిని తీసేశాడు. విశేషమా అన్నాడు మహేంద్ర తడబడుతూ. పొద్దట్నుంచి మహా సంబరంగా కులుకుతున్నావే, ఏం కథ? నేనా, ఏం లేదే. అతని చేతిని గట్టిగా మెలిపెడుతూ వెంటనే అతని నోరు మూసేశాడు చాంగ్. దుర్భరమైన ఆ బాధను ఓర్చుకోలేక మహేంద్ర చేసిన ఆర్తనాదం అతని పెదిమలు దాటి బయటకు రాలేదు. వేదవేషాలు వేకు, చెప్పు. నాకేం తెలీదు. అవునా, పోనీ నిప్పంటే ఏంటో తెలుసా అన్నాడు చాంగ్ తంగవేలు వైపుకి తిరిగి సైగ చేస్తూ. రేచుకుక్కలా వేగంగా వచ్చాడు తంగవేలు. ఎడంకాలెత్తి మోకాల్తో మహేంద్ర పొత్తి కడుపు కింద కొట్టాడు. దేహంలో అతి సున్నితమైన భాగం అది. అక్కడ తగిలిన ఆ దెబ్బకు విలవల్లాడుతూ కిందకి జారిపోయాడు మహేంద్ర. 5 నిమిషాల వరకు అతనికి ఊపిరి అందలేదు. ఆ తర్వాత 15 గంట వరకు అతని నోటి వెంట మాట రాలేదు. చెప్పు అన్నాడు చాంగ్. తప్పదని గ్రహించి హీనస్వరంతో చెప్పడం మొదలుపెట్టాడు మహేంద్ర. స్వరూపారాణి మొహంలో భయం తగ్గి ఆసక్తి చోటు చేసుకోవడం మొదలుపెట్టింది. చెవులు రిక్కించి వినసాగింది. మహేంద్ర పెదిమల కదలిక కనబడుతోంది గాని అతను చెబుతోందేంటో వినపడ్డం లేదు. మహేంద్ర మీదకు వంగి మొహంలో మొహం పెట్టి వింటున్న చాంగు మొహంలో రంగులు మారాయి. పూర్తిగా విన్న తర్వాత గాఢంగా ఊపిరి పీల్చి, మై గాడ్, నిజంగానా అన్నాడు. అవునన్నట్లు బలహీనంగా తల ఊపాడు మహేంద్ర. జీరపోతున్న గొంతుతో, నాకు తెలిసిందంతా చెప్పేశాను, దయచేసి నన్నేం చేయకండి, ఇంక నన్ను వదిలేయండి అన్నాడు చాంగు కాళ్ళు పట్టుకుంటూ. అసహనంగా కాలితో అతన్ని పక్కకి పొర్లించాడు చాంగు. వెళ్ళు, ఈ సంగతి ఇంకెవకన్నా చెప్పావో పరలోకానికి పాస్పోర్ట్ తీసుకున్నట్లే పో అన్నాడు కర్కసంగా. ఒక్క ఉదుటున లేచి నిల్చున్నాడు మహేంద్ర. అతని మొహంలో రిలీఫ్ కనబడుతోంది. కృతజ్ఞతాపూర్వకంగా 2 చేతులు జోడించి చాంగుకి దండం పెట్టి మొహానికి పట్టిన చెమటని మోచేత్తో తుడుచుకుంటూ గబగబా నడవడం మొదలుపెట్టాడు. అతన్ని 10 అడుగులు వేయనిచ్చి తన నెత్తిమీద సర్వకాల సర్వావస్థల్లోనూ ఉండే మాసిన టోపీ తీశాడు చాంగ్. విషపు నవ్వు నవ్వుతూ గురిచూసి ఆ టోపీని విసిరాడు. అది విష్ణుచక్రంలా గిర్రున తిరుగుతూ వెళ్లి మహేంద్ర మెడను సరున కోసేసింది. మరుక్షణంలో మహేంద్రం మొండేమో తల విడివిడిగా కింద పడ్డాయి. ఆ టోపీ అంచులో పొదునైన కత్తి అమర్చుంది. చాంగ్ తన దగ్గర ఉంచుకునే ఆయుధాల్లో అతి ముఖ్యమైనదది. అందుకనే టోపీని ఎప్పుడూ వదలడతను. మహేంద్ర రక్తం చిమ్మి కారిడార్లో గోడల నిండా పడింది. తంగవేలు త్వరగా వెళ్లి బకెట్తో నీళ్లు, సోపు, బ్రష్ తెచ్చాడు. ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేయడం మొదలు పెట్టారు వాళ్లు. ఎంత వంచనా అంది అనూహ్య భయంతో చెలించిపోతూ. పాపం, అతన్ని వదిలేసినట్లు వదిలేసి వెనక్కి తిరగ్గానే ఎంత క్రౌర్యం అంది కలవరిస్తున్నట్లు. ఇది క్రౌర్యమా అంటే నీకు డ్రాకులా అసలు సంగతి తెలియదన్నమాట అనుకుంది స్వరూపం మనసులోనే. డ్రాకులాకి కోపమొచ్చిందంటే ఒక్కసారిగా చంపడు, మనిషిని చిత్రవధ చేసి మరీ చంపుతాడు. సింగపూర్లో కిస్సీని చంపినట్లు. కిస్సీ చావు గుర్తుకు రాగానే స్వరూప రక్తం గెడ్డకట్టేసినట్లయింది. కిస్సీ స్ట్రిప్ టీజ్ డాన్సర్స్ లో నెంబర్ 1. అలాంటి కిస్సీ మీద పడింది డ్రాకులా కన్ను. అభ్యంతర పెట్టడానికి కిస్సీ పతివ్రత కాదు. హుషారుగా అతనితో పాటు రూములోకి వెళ్లిన 5 నిమిషాలు గడిచి గడవకముందే వినేవాళ్లు జడుచుకునేటట్లు కిస్సీ ఏడుపులు, పెడబొబ్బలు వినపడ్డాయి. అతని చేష్టలు భరించలేక అతని మొహాను ఉమ్మేసింది. అదే ఆమె చేసిన మహాప్రాదం. వెంటనే ఆమెకు మరణశిక్ష ప్రకటించాడు చాంగ్. చిత్రవధ చేయడం మొదలుపెట్టాడు. ఆ చీకటి సందుల్లో అతందే రాజ్యం. అతనికి ఎదురు తిరిగి కిస్సీని రక్షించే దమ్ములు ఎవరికీ లేకపోయాయి. ఆ చిత్రవధను గుర్తు తెచ్చుకుంటే కాళ్లు వనకడం మొదలుపెట్టాయి స్వరూపకి. మొదట కిస్సీ చేతుల్ని కట్టేశాడు చాంగ్. ఆమె పొడుగాటి జుట్టుని బిగించి పట్టుకుని కత్తితో కోసేశాడు. తలమీద విస్కీ పోసి అగ్గిపుల్లతో అంటించాడు.
మిగిలిన జుట్టు మొహంలో సగభాగము కాలిపోయాయి. తర్వాత చేతులు వెనక్కి విరిచికట్టేసి ఒక తాడుతో ఆమెను దూలానికి వేలాడదీశాడు. భరించశక్యం కాని ఆ బాధతో అలా 4 గంటల సేపు వేలాడింది కిస్సీ. ఈలోగా అతను వెళ్లి సుష్టుగా భోజనం చేసి పూటుగా తాగొచ్చాడు. తిరిగొస్తూనే దూలానికి వేలాడుతున్న కిస్సీ శరీరానికి మోయలేనన్ని బరువులు తగిలించాడు. ఒక పట్టకారు తీసుకొచ్చి బొటనవేళ్లను సాధ్యమైనంతగా ఒత్తాడు. వెనక్కి విరిచికట్టున్న ఆమె చేతుల మధ్య నుంచి ఒక కర్రను దూర్చి మేల్తిప్పాడు. అప్పుడే ఒలిచిన తోలుతో చేసిన కొరడా తీసుకొచ్చి ఆమెను చచ్చేటట్లు కొట్టాడు. 17వ శతాబ్దపు చీకటి రోజుల్లో మాంత్రికులు అని అనుమానించిన వాళ్లను చంపడానికి జర్మన్లు ఉపయోగించిన పాశవికమైన పద్ధతులవి. ఆ తర్వాత అతనికే ఆయాసం వచ్చింది. పలహారం చేయడానికి రెస్టారెంట్లోకి వెళ్లాడు. అతను కాస్త సేద తీరి తిరిగొచ్చేసరికి బతికుండగానే నరకయాతన అనుభవించిన కిస్సీ ప్రాణాలు వదిలేసింది. చాంగ్ ఎంత కిరాతకుడో బాగా తెలుసు స్వరూపకి. అతనిలో దయాదాక్షిణ్యాలు ఏ కొసానా లేవు. తన దారికి అడ్డం వచ్చిన వాళ్ళని బుల్డోజర్లా అణిచేస్తూ ముందుకెళ్లిపోగల సమర్థుడతను. అతనితో మహేంద్ర చెప్పిన రహస్యం ఏమిటి? సన్నగా డబ్బువాసన కదిలింది స్వరూపకి. అపారమైన ధనరాశుల గలగల అస్పష్టంగా వినబడినట్లయింది. డబ్బు ఎక్కడుంటే అక్కడుంటుంది స్వరూప. ఉన్నట్లుండి అనూహ్యని దూరంగా తోసేసి హలో పార్ట్నర్ అని ధైర్యంగా చాంగ్ దగ్గరికి వెళ్లిపోయింది స్వరూప, అతని పార్టీలోకి చేరిపోతూ. ఆమెని చూడగానే ముందు విస్తుపోయాడు చాంగ్. తర్వాత అతని మొహంలో క్రమంగా చిరునవ్వు కనపడింది. బ్లాకీ, బ్లాక్ రోజ్ అవునా? నిన్ను చూసి చూడగానే గుర్తుపట్టేశాను. బ్లాకీ, వెల్కమ్ టు ది గ్యాంగ్ అన్నాడు. చనువుగా అతన్ని ఆనుకుని నించుంది స్వరూప. థ్యాంక్యూ పార్ట్నర్. నువ్వు నేను కలిస్తే ప్రపంచాన్ని ఏలేస్తాం అవునా? కాదా మరి అని పెద్దగా నవ్వుతూ వంగి మహేంద్ర తలని అందుకున్నాడు చాంగ్, దీన్ని ష్రింక్ చేసి దాచిపెట్టాలి అనుకుంటూ. అప్పటిదాకా దిగ్భ్రమతో ఇదంతా చూస్తున్న అనూహ్య వణుకుతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుని నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. కారిడారు దాటగానే పరిగెత్తడం మొదలుపెట్టింది. తను సాగర్ని కలుసుకోవాలి తక్షణం. ఈ షిప్లో ఎలాంటి కిరాతకులున్నారో అతనికి ఇంకా తెలుసుండదు. వెంటనే చెప్పాలి తను. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతోంది అనూహ్య. అప్పటికి తెలతెలవారుతోంది. రాత్రి ఇంజిన్ శబ్దంలో ఏదో తేడా ఉన్నట్లు అనిపించగానే అనూహ్యను వదిలి ఇంజిన్ రూంలోకి వెళ్లిపోయాడు సాగర్. అతను అనుమానించినట్లే ఇంజిన్ రూంలో ట్రబుల్ ఉంది. అది ఇంజిన్ రూంలో ఉన్న క్రూ కూడా ఇంకా గ్రహించనేలేదు. పైనున్న సాగర్ కనిపెట్టేశాడు. అందుకనే వాళ్ళకి సాగర్ అంటే అంత గౌరవం, భయభక్తులు. అతను హెచ్చరించగానే వెంటనే చెకప్ చేయడం మొదలుపెట్టి ఫాల్ట్ ఎక్కడుందో కనుక్కుని రిపేర్లు మొదలుపెట్టారు. సముద్రంలో అలాంటి అత్యవసరమైన రిపేర్లు చేసుకోవడానికి వీలుగా ఆ షిప్పులో పెద్ద వర్క్షాప్ ఉంది. వెల్డింగ్ పరికరాలు మొదలుకొని చాలా రకాల పనిముట్లున్నాయి. ఆ హడావిడిలో ఉండిపోవడం వల్ల సాగర్కి డెక్క మీద జరుగుతున్న ఘోరం తెలియకుండా పోయింది. రిపేర్లు పూర్తయ్యేసరికి తెల్లవారుజామైంది. వాష్ బేసిన్లో చేతులు మొహము కడుక్కొని మెట్లెక్కి ఇంజిన్ రూంలోంచి బయటకొచ్చి గేలీవైపు నడిచాడు సాగర్. వేడివేడిగా ఒక కప్పు కాఫీ తాగితే గాని అతనికి ఒళ్ళు స్వాధీనంలోకి వచ్చేలా లేదు. గెలీలో హెడ్ కుక్ ఇబూకా ఒక్కడే ఉన్నాడు. అడుగుల శబ్దం విని వెనక్కి తిరిగి సాగర్ని చూడగానే కలవరపడిపోయాడు. అతని చేతుల్లో ఏదో ఉంది. చప్పున చేతులు వెనక్కి పెట్టేసుకున్నాడు. ఇబూకా ప్రవర్తన అనుమానాస్పదంగా తోచింది సాగర్కి. ఎందుకలా చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఇబూకా? అతని దాస్తున్న వస్తువేమిటి? ఇబూకా చాలా విశ్వాసపాత్రుడు. అతని వల్ల ఒక పొరపాటు జరిగినందుకు గాను ప్రాయశ్చిత్తంగా హరాకిరీ చేసుకుని ప్రాణత్యాగం చేయబోయిన వ్యక్తి. అలాంటివాడు తన కళ్ళుగప్పి చేయదలుచుకుందేమిటి? ఇబూకానే నమ్మకద్రోహం చేస్తే ఇక ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మేటట్లు? నిట్టూర్చి అతన్ని సమీపించాడు సాగర్. ఇబూకా! కళ్ళు మెటకరించి చూశాడు ఇబూకా. ఏంటది ఇబూకా? ఏంటి దాస్తున్నావు? ఏం లేదు సార్, ఏమీ లేదు అన్నాడు ఇబూకా తడబడుతూ. కాని నిశ్చయంగా ఏదో ఉందని అతని గొంతే చెప్పకుండా చెబుతోంది. ఇదంతా తనకు నచ్చనట్లు నిదురు చిట్లించాడు సాగర్. ఇక లాభం లేదనుకున్నాడు ఇబూకా. ఇబ్బందిగా చేతులు ముందుకు చేచాడు. ఏం చూడవలసొస్తుందో అని ఇబ్బందిగా ఫీలవుతున్న సాగర్కి వెంటనే రిలీఫ్ కలిగింది. పెదమలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఇబూకా చేతిలో తెల్లటి పింగాణి ప్లేట్ ఉంది. అందులో ఘుమఘుమలాడుతున్న తాజా చేపకూర. దూడి పింగిల్లాగా తెల్లగా మృదువుగా ఉన్నాయి ఆ కూర ముక్కలు. ఆ ముక్కల్ని ప్లేట్లో కళాత్మకంగా కుందేలు ఆకారంలో అమర్చాడు ఇబూకా.
ఎర్రగా ఉండవలసిన కళ్ళు చెవుల స్థానంలో క్యారెట్ ముక్కలుంచాడు. చూడగాని నోరూరేటట్లుంది ఆ వంటకం. నవ్వేశాడు సాగర్. ఈ చేపకూర నీకంత ఇష్టమా ఇబూక? ఎవరికీ పెట్టకుండా అంతా నువ్వే తినేసేయాలనుకుంటున్నావు, అవునా? అవును అన్నాడు ఇబూక స్థిరంగా. అవును సార్, ఈ కూర అంతా నాకోసమే, నేనొక్కడనే తినాలి, ఇంకెవరూ తినకూడదు, తిన్నివ్వను. ఆశ్చర్యంగా చూశాడు సాగర్. ఎందుకింత పట్టుదలగా మాట్లాడుతున్నాడు తను? అసలు ఇంతకీ ఇదేం చేప? ఆ ప్రశ్నే వేశాడు. పూగు చేప సార్, పూగు చేప అన్నాడు ఇబూక రహస్యం చెబుతున్నట్లు. స్తంభించిపోయాడు సాగర్. పూగు చేప? దానిని గురించి అతను భయంకరమైన కథలు ఎన్నో విన్నాడు. జపనీయులకి అత్యంత ప్రీతిపాత్రమైన వంటకాల్లో ఇదొకటి. అతి ఖరీదైన వంటకాల్లో కూడా అదొకటి. ఒక ప్లేటు కూర ఖరీదు దాదాపు 2600 రూపాయలుంటుంది. అంతేకాదు, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వంటకాల్లో అది మొదటిది కూడా. దాని పేగుల్లో, లివర్లో, ఓవరీల్లో, మూత్రపిండాల్లో, చర్మంలో, కళ్లలో కూడా అతి తీవ్రమైన విషం ఉంటుంది. ఆ విషయాన్ని పొడిగా చేస్తే ఒక చిటికెడు విషం దుక్కలా ఉన్న 30 మంది మనుషుల ప్రాణాలు తీయగలదు. అందుకని జపాన్ దేశంలో దాన్ని వండే వంటవాళ్ళకి ప్రత్యేకమైన లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ సంపాదించడం కోసం వంటవాళ్లు ఒక కష్టతరమైన కోర్సును చదవాలి. అనుభవజ్ఞుల కింద అప్రెంటిస్ గా పనిచేయాలి. పరీక్షలు రాసి పాస్ అవ్వాలి. ఆ చేపని వండే ముందు 30 పద్ధతుల్లో దాన్ని శుభ్రం చేసి విషాన్ని తొలగించాలని చట్టం కూడా చేసింది ప్రభుత్వం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పూగు చేపని తినడం ప్రతిసారి ఒక ఛాలెంజ్ లాంటిదే. ప్రతిసారి ప్రాణాన్ని పణంగా పెట్టడమే. పూగు చేపకూర తిని ఏటేటా సగటున 100 మంది దాకా చనిపోతూనే ఉంటారు జపాన్లో. అయినా దాన్ని తినడం మానరు. అది తిన్నవాడు ఒక వీరోచిత కార్యం చేసినట్టే లెక్క. ఆ కీర్తి కోసం చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు కూడా. జపాన్లో ఒక సామెత కూడా ఉంది. పూగు చేపని తినేవాడు మూర్ఖుడు, తిననివాడు మహామూర్ఖుడు అని. అంత రుచిగా ఉంటుందన్నమాట ఆ చేప. ఇది పూగు చేప అన్నాడు సాగర్ ఆశ్చర్యంగా. దీని గురించి వినడమే కాని కళ్ళతో చూసి ఎరుగను నేను. థ్యాంక్యూ ఇబూక. దీన్ని నీతో పాటు నన్ను కూడా షేర్ చేసుకోనివ్వు. నో సార్ అన్నాడు ఇబూక గట్టిగా. అది తింటే చస్తామో బతుకుతామో తెలీదు సార్, మిమ్మల్ని తిన్నవం సార్. అదే సమయంలో గేలిలోకి దూసుకొచ్చింది అనూహ్య. ఇబూక మాటలు ఆమె చెవిన పడ్డాయి. నో అంది పెద్దగా విఫలంగా. నో నో, వద్దు సాగర్, అది తినకండి ప్లీజ్. అప్పటికే 4 ముక్కలు నోట్లో వేసుకుని నెమలి మింగేశాడు సాగర్. కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది అనూహ్య. ఇదేనా ధైర్యమంటే? తన స్వంత ప్రాణాలంటే ఇతనికి ఏమాత్రం లక్ష్యం లేదా? చాంగు క్రౌర్యానికి ఇతని ధైర్యానికి ఎంత తేడా? నవ్వుతూ ఇంకో ముక్క నోట్లో వేసుకున్నాడు సాగర్. ఓ సోసి, అయితే బంగారు పిట్టను పట్టి బొట్లో పెట్టావన్నమాట అన్నాడు డ్రాకులా చేతిని మొరటుగా స్వరూప భుజం మీద వేస్తూ. షిప్పు ఓనర్కే లంగరేశావా? భలే టక్కులాడివే నువ్వు. నువ్వు మాత్రం తక్కువ కిలాడివా అంది స్వరూప వగలుపోతూ. షిప్పుని, ఇన్సూరెన్స్ కంపెనీని కట్టగట్టినట్టు నడి సముద్రంలో ముంచేసింది చాలక ఇంకా ఏదో బంగారు పాతర్ని తవ్వేటట్టున్నావుగా. సంభాషణ చౌకబారు ఇంగ్లీష్లోనే సాగుతోంది. విన్నావన్నమాట అన్నాడు చాంగ్. ఆశతో స్వరూప కళ్ళు మిలమిలా మెరుస్తూ పాము కాళ్ళలా కనపడ్డాయి. అయితే తను ఊహించింది కరెక్టే. డబ్బు విషయంలో తన అంచనాలెప్పుడూ తప్పు కావు. డబ్బు ఎక్కడున్నా పసిగట్టేయడం పసితనం నుంచే అలవడింది తనకు. ఇదిగో బ్లాకీ, ఈ రహస్యం మరో చిలకి తెలిసిందంటే జాగ్రత్త. కోపమొచ్చిందంటే నేను మనిషిని కాను అన్నాడు చాంగ్. ఇప్పటిదాకా నాతో పాటు ఇంకో చిలక కూడా ఉంది. అది కూడా ఇదంతా వింది. ఎవరు? ఆ తెల్లపిల్ల అన్నాడు చాంగ్ నాలికతో పెదిమలు తడి చేసుకుంటూ. విన్నా పర్లేదులే. అండమాసు చేరేదాకా దాంతో ఆడి పాడి వాడి అది వాడిపోయాక మెడకి రాయి కట్టి నీళ్ళలోకి తోసేయడమేగా. దాని సంగతి నేను చూసుకుంటాలే. ఓరి నిన్ను తిమింగళం తినేయ్యా అని మనసులోనే శాపనార్థాలు పెట్టుకుంది స్వరూప. యాపిల్ పండు లాంటి ఆ పిల్లని ఉత్తపుణ్యానికే చంపేస్తావు. అది నా సొంతంరా. దాని మీద చెయ్యి వేశావో నీ సంగతి తేలుస్తాను. నువ్వు డ్రాకులా చాంగువు కావచ్చు, కాని నేను బ్లాక్ రోజీని. నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు. నా సంగతే నీకు బొత్తిగా తెలీదు అనుకుంది కసిగా. పైకి మాత్రం చాంగ్ అని మృదుగా పిలిచింది స్వరూప. తేనెలో ఊరేసి చక్కెరలో అద్దినట్లు తీయగా ఉంది ఆ పిలుపు. నీ దగ్గర శక్తుంది, నా దగ్గర యుక్తుంది. మనిద్దరం కలిస్తే చాలా రక్తిగా ఉంటుంది. ఏమంటావ్? పగలబడి నవ్వాడు చాంగ్.
నీ తెలివితేటలు నాకు బాగా తెలుసు బ్లాకీ. ఓకే డన్ అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఆపనంగా దొరకబోయే డబ్బు కోసం పార్ట్నర్షిప్, ఆ షిప్పులోనే ఉన్న ఒక అమ్మాయి కోసం విరోధం ఒకేసారి మొదలయ్యాయి. ఇంతకీ పూర్తి వివరాలేమిటో చెప్పలేదు పార్ట్నర్ అంది స్వరూప. ఆ రహస్యం ఎప్పుడెప్పుడు పూర్తిగా వింటానా అని తహతహగా ఉండానుకు. డ్రాకులా చాంగ్ అటు ఇటూ చూసి ఇక్కడ కాదు, బ్రిడ్జి మీదకి వెళదాం అంటూ స్వరూప జబ్బ పట్టుకుని లాక్కెళ్ళాడు. పైకి చేరాక సిగరెట్ అంటించి చెప్పడం మొదలుపెట్టాడు.